హలో అండి, ఈరోజు మనం కేరళ స్పెషల్ ఒక పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. దీంట్లో మనం అన్ని పచ్చి వస్తువులే వేస్తాం. ముందుగా కావాల్సింది మామిడికాయ తొడును తీసేసి దీనికి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని అందులోకి వేసేద్దాం. నేను కొబ్బరి ఒక హాఫ్ చిప్ప తీసుకున్నాను. దాంట్లో తీసుకున్న ఈ కొబ్బరి ముక్కలు ముందు దీన్ని వాష్ చేసి పెట్టుకున్నాం. పీస్ అంతా ఉంటుంది, అందుకని వాష్ చేసుకున్నాం. దీన్ని కూడా సన్న ముక్కలుగా చేద్దాం, కొంచెం తొందరగా నలిగేదానికోసం. మనం ఈ పచ్చడిని కుక్ చేయడం లేదు, బాయిల్ చేయడం లేదు, ఫ్రై చేయడం లేదు, అన్నీ పచ్చివే అన్నమాట. కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడితోనే మనం అన్నం మొత్తం తినేయచ్చు. వెజిటేరియన్స్ అయితే ఏదైనా ఫ్రై పెట్టుకొని తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎండు చేపలు, చికెన్ ఫ్రై ఇట్లాంటివి సైడ్ డిష్గా మనం పెట్టుకొని ఈ పచ్చడితో మనం తినేయచ్చు. ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఇంకా ఒక పిడికిడు సాంబార్ ఎర్రగడ్డలు, ఒక 1.5 స్పూను ఉప్పు కూడా ఇందులోకి వేసుకోవాలి. ముట్టిలో ఇంకా కండు ఉంది, ఇది కూడా మనం తీసేసుకుందాం. ఇంతేనండి, మూత మూసేసి మిక్సీలో డుర్రు అని చెప్పి 4 తిప్పులు తిప్పేసామంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. నేను మిక్సీ చేసుకొని తీసుకొస్తాను. ఇదండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్రజెంట్ చేద్దాం. మరీ మెత్తగా పేస్ట్గా చేసుకోకూడదు, కొంచెం బరగ్గానే ఉండాలి. దీన్ని కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. కూడా అన్ని పచ్చి వస్తువులే కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ నొక్కమని చెప్పండి.